హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో ఈ వీడియోలో మనము 2024-25కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్ బడ్జెట్ నుండి మీకు తప్పనిసరిగా కనీసం 3, 4 ప్రశ్నలైతే వస్తాయి ప్రతి ఎగ్జామ్‌కి సంబంధించి. అండ్ చిన్న చిన్న ఎగ్జామ్స్‌కి మేబీ ఒక 2 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అనేది. ఓకే. సో చూద్దాం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో వన్ బై వన్ పాయింట్ వైస్‌గా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో వీలైతే మీరు నోట్ డౌన్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్‌కి ముందు దీన్ని రివైజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2024, 2025కు సంబంధించి రాష్ట్ర బడ్జెట్. ఓకే. సో చూద్దాం దీనికి సంబంధించిన నోట్స్ ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్‌లో పెయిడ్ గ్రూప్‌లో ఇవ్వడం జరిగింది. సో అక్కడ మీరు ఒకవేళ చదివి ఉంటే ఈ క్లాస్ మీకు రివిజన్‌గా ఉపయోగపడుతది. అలాగే ఒకవేళ చదవకపోతే ఫస్ట్ ఈ క్లాస్ విన్న తర్వాత చదవండి. అప్పుడు ఈజీగా ఇంకా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో చూద్దాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి 2024, 25 ఆర్థిక సంవత్సరానికి యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సో ఏ తేదీన ప్రవేశపెట్టింది ఇంపార్టెంట్. నవంబర్ 11న ప్రవేశపెట్టింది. అండ్ ప్రెజెంట్ రాష్ట్ర ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరున్నారంటే ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్. సో పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఈయన శాసనసభలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం జరిగింది నవంబర్ 11వ తేదీన. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఎంత అంటే ఇంపార్టెంట్ చూడండి. ఇదే అడుగుతారు. మాక్సిమం ఇదే అడుగుతారు ప్రతి ఎగ్జామ్‌లో. మొత్తం బడ్జెట్ వచ్చేసి 2,94,427.25 2,94,427.25 ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మనం 2 సో 294 అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. 294 ఓకే. మాక్సిమం గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం ఇప్పుడు రాబడి ఏ విధంగా ఉంటుంది? ఈ యొక్క బడ్జెట్ మొత్తంగా చూసుకుంటే సో రాబడి ఏ విధంగా ఉంటుంది? ఖర్చులు ఏ విధంగా ఉంటాయని చూద్దాం. సో ఫాస్ట్‌గా రెవెన్యూ వసూలొచ్చేసి రాబడి పరంగా చూసుకుంటే 2,01,173.61 రుణ వసూలొచ్చేసి 12 ఉంటుంది. అలాగే ప్రజా పద్దు వచ్చేసి 1,798.63 బహిరంగ రుణాలొచ్చేసి ఇదంతా కూడా మీకు డేటా ఈ డేటా అంతా కూడా మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్‌లో అడుగుతారు. మిగతా ఎగ్జామ్స్‌కి అవసరం లేదు ఇంత. ఓకే. సో ఇక్కడ బహిరంగ రుణాలొచ్చేసి 91,403.01 అండ్ ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసుకుంటే మనము సో మూలధన వ్యయం వచ్చేసి 32,712.84 అలాగే రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,35,916.99 ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ 2 పాయింట్స్ కూడా. మూలధన వ్యయము అండ్ రెవెన్యూ వ్యయం వచ్చేసి. ఓకే. అండ్ నెక్స్ట్ రెవెన్యూ లోటు ఒకసారి చూసుకుంటే ఇంపార్టెంట్ చూడండి ఇది రెవెన్యూ లోటు. సో రెవెన్యూ లోటు వచ్చేసి 34,743.38 అలాగే ద్రవ్య లోటు వచ్చేసి 68,742.65 సో ఒకసారి ఇక్కడ చిన్న రెక్టిఫై చేసుకోండి. చిన్న మిస్టేక్ అయింది ఇక్కడ. సో వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క రెవెన్యూ లోటు వచ్చేసి ఇది ఇక్కడికి రాయాలి. ఈ యొక్క ద్రవ్య లోటు వచ్చేసి ఈ యొక్క జీఎస్‌డీబీలో ఇది ఇక్కడికి రాయాలి పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే. సో ఇది నేను మళ్ళీ రెక్టిఫై చేస్తూ మీకు గ్రూప్‌లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇక్కడేంటంటే ఈ యొక్క రెవెన్యూ లోటు 34,743.38 జీఎస్‌డీబీలో ఎంత శాతం అంటే 2.12 ఓకే. ఇది ఇక్కడికెళ్ళాలి. అండ్ ద్రవ్య లోటు వచ్చేసి 68,742.65 ఒకవేళ దీన్ని మనం ఈ యొక్క జీఎస్‌డీపీలో చెప్పుకుంటే 4.19%. 4.19% ఓకే. ఇంపార్టెంట్ చిన్న మిస్టేక్ ఇది చూసుకోండి. రివర్స్ రాశానన్నమాట నేను నోట్స్‌లో. ఓకే. సో ఇప్పుడు చూద్దాం మొత్తం బడ్జెట్ గురించి ఒకసారి పాయింట్ వైస్‌గా చూసుకుంటే సో ఈ యొక్క ఎన్‌డీఏ గవర్నమెంట్ ప్రెజెంట్ రాష్ట్రంలో నడుస్తుందన్నమాట. సో ఈ యొక్క ఎన్‌డీఏ గవర్నమెంట్ సూపర్ 6 పథకాల పేరిట రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సూపర్ 6 సో సూపర్ 6 పథకాలకు ఎంత బడ్జెట్ కేటాయించారు ఇంపార్టెంట్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. బహుశా అడిగితే ఇక్కడి నుంచి క్వెషన్ అడగాలి. ఎందుకంటే సూపర్ 6 అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ యొక్క ఎన్‌డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో. కాబట్టి మనం ప్రతి పాయింట్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. సూపర్ 6 పథకాల్లో లేని పథకం ఏది అని కూడా అడుగుతారు ఒక్కోసారి. ఉన్న పథకం ఏది? లేని పథకం ఏది? అండ్ మొత్తం బడ్జెట్ ఎన్ని కోట్లు కేటాయించారు? ఒక్కొక్క పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు? సో చూద్దాం. సో ఫస్ట్ తల్లికి వందనం అనేటువంటి పథకానికి 6,487 కేటాయించారు. 6,487 క్రోర్స్ అయితే దీనికోసం ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని
ప్రవేశపెట్టారనమాట. సో, ఇది వాస్తవానికి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. బడ్జెట్ కేటాయించారు ఇప్పుడు. అండ్ మేబీ ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో దీన్ని పూర్తిగా చేసే అవకాశాలున్నాయి. ఇంప్లిమెంట్ చేసే అవకాశాలున్నాయి. అండ్ ఈ యొక్క పథకం ఉద్దేశ్యం ఏంటంటే, ఈ పథకం కింద స్కూలుకి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 ఇస్తారు. అంటే ఈ యొక్క అంటే ఇది ఇంకా స్కీమ్ ఇంప్లిమెంట్ కాలేదు. గవర్నమెంట్ స్టూడెంట్సా? లేదంటే ప్రైవేట్ స్టూడెంట్సా? ఇద్దరికీ అమలు చేస్తారా? సో, మస్ట్ అండ్ షుడ్‌గా గవర్నమెంట్ స్కూల్స్‌కుంటుంది. బట్ ప్రైవేట్ స్కూల్స్‌కనేది ఇంకా చూడలేదు. ఇంకా దీనికి సంబంధించిన మార్గదర్శకాలనేవి ఇంకా ఏమి రాలేదు. సో, చూద్దాం మాక్సిమం 1-12 తరగతుల వారికి ఈ యొక్క పథకం వర్తిస్తుంది. మొత్తం బడ్జెట్ వచ్చేసి 6,487 కేటాయించారు. అండ్ నెక్స్ట్ అన్నదాత సుఖీభవ. ఇంతకుముందు రైతు భరోసా అనేటువంటి పథకం ఉండేది. అండ్ దీనికి సంబంధించి 1000 కేటాయించారు లేటెస్ట్ బడ్జెట్‌లో 1000 అండ్ ఈ యొక్క పథకం కింద ప్రతి రైతుకు కూడా రూ. 20,000 ఆర్థిక సహాయం లభిస్తుందనమాట. ఏటా రూ. 20,000 అండ్ ఈ యొక్క పథకాన్ని కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. బహుశా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మార్గదర్శకాలు కూడా సిద్ధంగా అవుతున్నాయి. నెక్స్ట్ నిరుద్యోగ భృతి కూడా ఈ యొక్క యువగలం అనేటువంటి పేరిట నిరుద్యోగ భృతి కూడా ఈ యొక్క సూపర్ 6 అనేటువంటి పథకాల్లో భాగమే. కానీ ఈ యొక్క పథకానికి ఎటువంటి కేటాయింపులు జరగలేదు. అంటే బహుశా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్‌లో నిరుద్యోగ భృతి అనేటువంటి దాన్ని తీసుకొచ్చే అవకాశం అనేది ఉండదు. ఓకే. మా వాస్తవానికి ఏంటంటే బడ్జెట్ కేటాయిస్తేనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రతి గవర్నమెంట్‌లో కూడా. ఓకే. నెక్స్ట్ నాలుగవ సూపర్ 6లో నాలుగవ పథకం ఏంటంటే ఆడబిడ్డ నిధి. సో, ఆడబిడ్డ నిధి ఈ యొక్క పథకం కింద సో, వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క ఆడబిడ్డ పథకం కింద ప్రతి నెల కూడా అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు ఈ యొక్క పథకం కింద డబ్బులైతే వస్తున్నాయన్నమాట. సో, ప్రతి సంవత్సరం కూడా ఆ మహిళలకు రూ. 18,000 ఇస్తారు ఈ యొక్క పథకం కింద. 18,000 ఓకే. సో, ఈ యొక్క పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారంటే బడ్జెట్‌లో 3,341,00,00,000 కేటాయించారు. 3341 3,341,00,00,000 అండ్ ప్రతి ఇంటికి నెక్స్ట్ స్కీము ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. 3 గ్యాస్ సిలిండర్లు. సో, వాస్తవానికి ఇది మాత్రమే ఇప్పుడు ఇంప్లిమెంట్ అయింది. ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు కూడా ఇంకా కాలేదు. సో, దీపం 2 పథకం రీసెంట్‌గా నవంబర్ 1, 2024 ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో నవంబర్ 1న ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. ఈ యొక్క సూపర్ 6లో కేవలం ఈ యొక్క పథకం మాత్రమే ప్రెజెంట్ అమల్లో ఉంది. ఈ యొక్క బడ్జెట్ 2024, 25 నాటికి. ఓకే. ఈ యొక్క దీపం 2 అనేటువంటి పథకము 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు మహిళలకు సంబంధించి. సో, వాస్తవానికి ఇంటికని చెప్పొచ్చు. కానీ మహిళల పేరిట ఇస్తారు. దీపం 2 అనే పథకం. ఈ యొక్క పథకానికి 895 కేటాయించడం జరిగింది. సో, దీనికి సంబంధించి గైడ్‌లైన్స్ ప్రతి నెలకు అనేవి మనం కొన్ని చూస్తుంటాం. సో, దీనికి సంబంధించి మనం మళ్ళా కింద పూర్తి బడ్జెట్‌లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆరవ సూపర్ 6 వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సో, మీకు ఈ యొక్క బడ్జెట్‌లో అయితే ఎటువంటి కేటాయింపులు జరగలేదు. ఒక బడ్జెట్‌లో ఈ యొక్క పథకానికి ఎటువంటి కేటాయింపులు జరగలేదు. సో, చూద్దాం ఒకసారి సూపర్ 6 పథకాలేంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అండ్ ఆడబిడ్డ నిధి పథకము, అలాగే దీపం 2 పథకము, అలాగే రైతు భరోసా ఇంతకుముందు రైతు భరోసా అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అని పిలుస్తున్నాం. అలాగే నిరుద్యోగ భృతి యువగలం, అలాగే తల్లికి వందనం. సో, ఇంపార్టెంట్ చూడండి. ఇవన్నీ కూడా 6 పథకాల గురించి ఫోకస్ చేయండి మీకు. ఈ యొక్క 6 పథకాలు చిన్న ఎగ్జామ్ చదివే వాళ్ళు ఈ యొక్క 6 పథకాల మీద ఫోకస్ చేయండి. అండ్ రిమైనింగ్ వాళ్ళు మిగతా బడ్జెట్ మొత్తం చదవాల్సింది. అండ్ నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగరాల పథకం కింద ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలకు 25 లక్షల ఇల్లు అయితే ఈ యొక్క పథకం కింద తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. సో, దానికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క బడ్జెట్‌లో. అలాగే నెక్స్ట్ 2025 సంక్రాంతి నాటికి ఈ యొక్క ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతలు రోడ్లున్నాయి. సో, వాటికి సంబంధించి కాబట్టి ఈ యొక్క మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. గుంతలు లేని రహదారుల ఆంధ్ర మిషన్‌ని తీసుకొచ్చారు. 2025 సంక్రాంతి నాటికి వీటిని పూర్తి చేస్తున్నారు. నెక్స్ట్ అమరావతి, తిరుపతి, వైజాగ్ నగరాల్లో 3 విజ్ఞాన నగరాలు. సో, మీకు బడ్జెట్‌లో అడుగుతారు ఎగ్జామ్‌లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌లో లేటెస్ట్‌గా ఎన్ని విజ్ఞాన నగరాలను ఏర్పాటు చేశారు అని అంటారు. సో, 3 విజ్ఞాన నగరాలు అవేంటంటే అమరావతి, తిరుపతి అండ్ వైజాగ్. ఈ యొక్క 3 నగరాలకు కూడా విజ్ఞాన నగరాలను ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ సామాజిక భద్రతా పింఛన్‌ను కూడా ఈ యొక్క రూ. 3,000 నుండి రూ. 4,000కి పెంచడం జరిగింది. అండ్ మీకు తెలుసు ఇది 2024 ఏప్రిల్ నుండి కూడా అమల్లోకొచ్చింది. అండ్ దీనికి సంబంధించిన ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి కూడా నోట్స్ ఆల్రెడీ మనం సెపరేట్‌గా ఇవ్వడం కూడా జరిగింది మీకు. ఓకే. నెక్స్ట్
డ్వాక్రా సున్నా వడ్డీ రుణ పథకానికి సంబంధించి ఎన్ని కోట్లు కేటాయించారంటే 1250 కోట్లు. 1250 కోట్లు కేటాయించారు. అలాగే పంటల బీమాకు ప్రత్యేకంగా 1023 కోట్లయితే కేటాయించడం జరిగింది. 1023 కోట్లు. అండ్ రహదారుల పునర్నిర్మాణానికి 5441 కోట్లు కేటాయించడం జరిగింది. అండ్ ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే 1936 కోట్లు. ఓకే. అండ్ నెక్స్ట్ పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారంటారు? సో, 16,739 కోట్లు. 16,739 కోట్లు. అండ్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు కలిపి ఎన్ని కోట్లు కేటాయించారంటే 43,402 కోట్లు. సో, వాస్తవానికంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్‌ను సెపరేట్‌గా ప్రవేశపెడుతుంది. ప్రెజెంటు మనకు అగ్రికల్చర్ మినిస్టర్ కింజరపు అచ్చెన్నాయుడు ఉన్నారు. సో, ఆయన ఈ యొక్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి బడ్జెట్. ఓకే. నెక్స్ట్ చంద్రన్న బీమా. సో, బడ్జెట్‌కి సంబంధించి మరొక అంశం చూద్దాం. ఇంపార్టెంట్ ఇది. సో, చంద్రన్న బీమాకు 280 కోట్లు కేటాయించడం జరిగింది తాజా బడ్జెట్‌లో. 280.82 కోట్లు. ఓకే. సహజ మరణానికి రూ. 2,00,000. ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ. 10,00,000. ఓకే. నెక్స్ట్ పౌర సరఫరాల శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు అని అడుగుతారు మీకు ఎగ్జామ్‌లో. 3,690 కోట్లు. 3,690 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో బియ్యం పంపిణీకి 2,344 కోట్లు. అలాగే వంట గ్యాస్ రాయితీకి 825 కోట్లు. ఓకే. అలాగే గడప వద్దకే రేషన్ ఈ యొక్క సరఫరాకు 200 కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సో, ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి. సో, దీనికి సంబంధించి అంటే గత ప్రభుత్వం ఎందుకు ఏకైక రాజధాని అంటామంటే గత ప్రభుత్వం 3 రాజధానులను మనం చేసిందని కూడా మనం గత బడ్జెట్‌లో డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు ఈ యొక్క ఎన్‌డీఏ గవర్నమెంటు కేవలం రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుంది. అది అమరావతి అని కూడా చెప్పడం జరిగింది. సో, ఈ యొక్క అమరావతికి బడ్జెట్‌లో ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారంటే 3,445.33 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రధాన మౌలిక వసతులకు 3,000 కోట్లు, అలాగే భూములిచ్చినటువంటి రైతులకు వార్షిక చెల్లింపులకు 400 కోట్లు, అలాగే హైకోర్టుకు 13.33 కోట్లు కేటాయింపులు జరగడం జరిగింది. సో, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఈ యొక్క హైకోర్ట్‌ను ఎక్కడా కూడా తరలించే అవకాశం లేదు. ఈ యొక్క అమరావతిలోనే హైకోర్ట్ ఉంటుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో, వాస్తవానికి గతంలో మనం ఈ యొక్క హైకోర్ట్‌ను కర్నూలుకి తరలిస్తున్నారా అని చూసాం. అంత లేదిప్పుడు. సో, బడ్జెట్‌లో ఈ యొక్క అమరావతిలో భాగంగానే హైకోర్ట్‌కు డబ్బులు కేటాయించారు. సో, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అమరావతికి ఆర్థిక ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది? అంటే ఎక్కడి నుంచి ఎన్ని రుణాలు తీసుకుంటున్నారు? ఎన్ని కోట్ల రూపాయలు? ఒకసారి చూద్దాం. సో, రాజధాని నిర్మాణ అంచనా వ్యయం వచ్చేసి మొత్తము 50,000 కోట్ల రూపాయలనమాట. ఇందులో ప్రపంచ బ్యాంకు మొత్తం నిర్మాణ అంచనా వ్యయం వచ్చేసి 50,000 కోట్లు. అండ్ ప్రపంచ బ్యాంకు ఈ యొక్క ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకుల నుండి 15,000 కోట్ల రూపాయలు రుణంగా తీసుకోనున్నారు. సో, అండ్ హడ్కో అనేటువంటి సంస్థ ఇవ్వనున్నటువంటి రుణం వచ్చేసి 12,000 కోట్లు. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఎందుకంటే ఈ యొక్క అమరావతిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతుంది ఈ యొక్క ఎన్‌డీఏ గవర్నమెంట్. సో, కాబట్టి ప్రతీదీ ఇంపార్టెంటే మనకు. అలాగే నెక్స్ట్ వివిధ రూపాల్లో సమీకరించినటువంటి నిధులు 23,000 కోట్లు అంచనా మాత్రమే. ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు. ఇవన్నీ ఇంపార్టెంట్ మనకు. ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు 2 కలిపి ఎంత కోట్లు ఇస్తున్నారంటే 15,000 కోట్లు. హడ్కో అనేటువంటి సంస్థ 12,000 కోట్లు ఇస్తుంది. నెక్స్ట్ పారిశ్రామిక రంగానికి కాయకల్ప చికిత్స. సో, చూసుకుంటే ఈ యొక్క పరిశ్రమలు, వాణిజ్యము, మౌలిక సదుపాయాలు, చేనేత, గనుల శాఖకు మొత్తం బడ్జెట్‌లో 4,371 కోట్ల రూపాయలు కేటాయించారు. ఓకే. నెక్స్ట్ బీసీ సంక్షేమానికి ప్రత్యేకంగా బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. సో, దీనికి సంబంధించి బడ్జెట్ మొత్తం వచ్చేసి 39,007 కోట్లు. 39,007 కోట్లు. ఓకే. నెక్స్ట్ ఆరోగ్యము, కుటుంబ సంక్షేమానికి అనేటువంటి శాఖకు కేటాయించినటువంటి బడ్జెట్ మొత్తము 18,421 కోట్లు. 18,421 కోట్లు. ఓకే. ఇందులో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు 4,000 కోట్లు ఇంపార్టెంట్ చూడండి. సో, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు 4,000 కోట్లు. అలాగే ఎన్‌హెచ్‌ఎం అనేటువంటి వ్యవస్థకు 2,431 కోట్లు. అలాగే ఔషధాల కొనుగోలుకు 600 కోట్లు. సో, వీటిలో ముఖ్యంగా మీరు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. 4,000 కోట్లు. అండ్ నెక్స్ట్ 25 లక్షల ఇళ్లకు 4,102 కోట్లు కేటాయించారు. సో, ఇందులో సంబంధించి మీకు మొత్తం 25 లక్షల ఇల్లు నిర్మిస్తారని మనం ఇందాకే డిస్కస్ చేసాం గదా! సో, దానికి సంబంధించిన మొత్తం బడ్జెట్ వచ్చేసి 4,102 కోట్లు. ఓకే. 4,102 కోట్లు. అండ్ నెక్స్ట్
సో, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్‌కు. సో, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్‌కు రూ. 50,00,00,000 కేటాయించారు. సో, మెట్రో రైల్ కార్పొరేషన్ అన్నమాట అమరావతికి సంబంధించి. నెక్స్ట్ వైఎస్ఆర్ జిల్లా కడప ఉక్కు కర్మాగారానికి ఎన్ని కోట్లు కేటాయించారంటే 25,00,00,000. సో, కడప ఉక్కు కర్మాగారానికి 25,00,00,000. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్‌కు 50,00,00,000 కేటాయించారు. ఓకే. నెక్స్ట్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఓడరేవుల అభివృద్ధికి ఎన్ని కోట్లు కేటాయించారంటే 451.17 కోట్లు కేటాయించారు. ఓకే. ఇంపార్టెంట్. నెక్స్ట్ విద్యారంగానికి మొత్తం బడ్జెట్ చూసుకుంటే ఒకసారి మనం అంటే ఇందులో ముఖ్యంగా చూసుకుందాం మనము. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అంటే మనకు ఇంతకుముందు ఈ యొక్క పథకానికి సంబంధించి మధ్యాహ్న భోజనం అనేటువంటి పేరుండేది. సో, దీనికి డొక్కా సీతమ్మ గారి పేరు కూడా యాడ్ చేయడం జరిగింది. సో, ఈ యొక్క పథకానికి మొత్తంగా చూసుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారంటే 1854.03 కోట్లు. 1854.03 కోట్లు కేటాయించారు. అలాగే 'మన బడి మన భవిష్యత్' అనేటువంటి పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారంటే 1000 కోట్లు కేటాయించారు. సో, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 1854 కోట్లు. అలాగే 'మన బడి మన భవిష్యత్' అనేటువంటి పథకానికి 1000 కోట్లు కేటాయించారు. అలాగే నెక్స్ట్ 'జల జీవన్ మిషన్' అనేటువంటి పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారంటే 1420 కోట్లు. 1420 కోట్లు కేటాయించారు. 1420. నెక్స్ట్ మైనారిటీ సంక్షేమానికి ఎన్ని కోట్లు కేటాయించారంటే 4,376 కోట్లు కేటాయించారు. సో, ఇందులో మైనారిటీ ఆర్థిక సహకార సంస్థకు 173 కోట్లు, ప్రధానమంత్రి జన్ వికాస్ పథకానికి 208 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అండ్ ఇక్కడ ఇతర కేటాయింపులు ఒకసారి చూసుకుంటే ఇమాం మౌజం అనేటువంటి గౌరవ వేతనాలొచ్చేసి 90 కోట్లు. అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ కాలేదు ఇంకా. ఇంప్లిమెంట్ అవుతుంది. బడ్జెట్ ఏమో ఇక్కడ జస్ట్ ఇప్పుడు ప్రవేశపెట్టారు. సో, ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ అయ్యే టైంలో మనం ఇంకా ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇక్కడేంటంటే ఏ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు. అంతే మనం చదువుకోవాల్సింది ఇక్కడ. ఓకే. అండ్ పాస్టర్ల గౌరవ వేతనాలకు సంబంధించి ఎన్ని కోట్లు కేటాయించారంటే 29.49 కోట్లు కేటాయించారు. అలాగే క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థకు 2.42 కోట్లు కేటాయించారు. అలాగే ఉర్దూ అకాడమీకి ప్రత్యేకంగా 3.66 కోట్లు కేటాయించారు. ఓకే. నెక్స్ట్ ఇంధన రంగానికి మొత్తం ఎన్ని కోట్లు కేటాయించారంటే 8,207.65 కోట్లు కేటాయించారు. 8207 క్రోర్స్. ఓకే. నెక్స్ట్ దళితుల సంక్షేమానికి ఎన్ని కోట్లు కేటాయించారంటే 18,497 కోట్లు. సో, 2024 తాజా బడ్జెట్‌లో అయితే ఈ యొక్క బడ్జెట్‌కు మొత్తం వచ్చేసి ఈ యొక్క దళితుల సంక్షేమం 18,497 కోట్లు కేటాయించారు. ఇందులో ఎన్టీఆర్ విద్యోన్నత పథకం ఇంపార్టెంట్ ఇలాంటి పథకాలనేవి ఇంపార్టెంట్ మనకు. వాస్తవానికి ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారనేది అడగరు మాక్సిమం. ఏ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో, ఇక్కడ ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి 51.50 కోట్లు కేటాయించారు. ఓకే. అండ్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కొచ్చేసి 2 కోట్లు కేటాయించారు సుమారుగా. అలాగే అంబేద్కరు, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు కూడా 50 కోట్ల రూపాయలు కేటాయించారు. నెక్స్ట్ ఆడబిడ్డ నిధి పథకానికి 3,341 కోట్లు కేటాయించారు. సో, ఇందాక మనం డిస్కస్ చేసాం. సూపర్ 6 అనేటువంటి దానిలో ఇది కూడా ఒక భాగం అన్నమాట. సో, 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల మధ్య ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నెలకు 1,500 చొప్పున సో, ఆర్థిక సహాయం చేస్తారనమాట. సో, నెలకు 1,500 అంటే ఇయర్‌లీ 18,000 రూపాయలవుతుంది. సో, ఆడబిడ్డ నిధి అనేటువంటి పథకానికి సంవత్సరానికి 18,000 నెలకు 1,500 రూపాయలిస్తారు. ఈ యొక్క పథకానికి 3,341 కోట్ల రూపాయలు కేటాయించారు. ఓకే. నెక్స్ట్ సో, 2024, 25లో మొత్తం ఎన్ని కోట్ల చెల్లింపులు చేశారంటే, ఈ యొక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసలు మరియు వడ్డీ రూపంలో మొత్తం ఎన్ని కోట్లు చెల్లించారంటే 53,000 అంటే గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అప్పుకు అసలు అలాగే వడ్డీ రూపంలో మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే ఎన్ని కోట్లు ఇచ్చారంటే 53,000 ఇంపార్టెంట్ చూడండి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏ ప్రభుత్వం అయినా సరే వీటిని ఖచ్చితంగా ఈ యొక్క అసలు, వడ్డీ రూపంలో మేము చెల్లించాము అని చెప్పుకుంటుందనమాట. సో, కాబట్టి 53,253 కోట్లు కేటాయించారు. కేటాయించలేదు. ఈ యొక్క చెల్లించినటువంటిదనమాట చెల్లింపులు. ఓకే. అండ్ నెక్స్ట్ విద్యాశాఖకు నిధులు కేటాయింపు. సో, విద్యాశాఖకు సంబంధించి మరొకసారి చూసుకుంటే తల్లికి వందనం అనేటువంటి పథకానికి సో, చూసాం గదా! 15,000 రూపాయలిస్తారు. ఈ యొక్క విద్యార్థులకనమాట. ఈ యొక్క పథకానికి 6,487 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఇందులో పాఠశాల విద్యకు 29,000 కోట్లు. అలాగే ఉన్నత విద్యకొచ్చేసి 2,326 కోట్లు. ఓకే. నెక్స్ట్ గిరిజన సంక్షేమం, అభివృద్ధికి అనేటువంటి శాఖకు 7,557 కోట్ల రూపాయలు కేటాయించారు. 7,557 కోట్లు కేటాయించారు. ఇందులో ట్రైకార్ సంస్థకు 110 కోట్లు. మౌలిక వసతులకొచ్చేసి 125 కోట్లు. అలాగే ఉచిత విద్యుత్తుకు 100 కోట్ల రూపాయలు. అంబేద్కర్ విదేశీ విద్యకు ఇంపార్టెంట్ ఇది. అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారంటే 10 కోట్ల రూపాయలు కేటాయించారు. ఓకే. అలాగే గిరిజన పరిశోధన కేంద్రానికి కూడా తాజాగా బడ్జెట్‌లో మీకు కేటాయించడం జరిగింది. సో, మొత్తం 28 కోట్లు. 28 క్రోర్స్. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఒకే ఏడాది 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. ఎందుకు 3 సార్లు అంటే వైసీపీ ప్రభుత్వం మనకు జూన్ నెలలో దిగిపోయింది. ఈ యొక్క మీకు ఎన్నికల గురించి కూడా మీకు ఐడియా ఉంటుంది గదా! అప్పుడు అంతకుముందు ఈ యొక్క బడ్జెట్‌లో 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది మొదట్లో. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క ఎన్‌డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరో 4 నెలల పాటు ఈ యొక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఈ యొక్క ఆర్డినెన్స్ జారీ చేశారు. 2 సార్లు అయిపోయింది అక్కడికి. అండ్ మూడోసారి వచ్చేసి పూర్తి బడ్జెట్‌ను నవంబర్ 11, 2024నైతే ఈ యొక్క బడ్జెట్‌ను మనం చూసుకుంటాం. మొత్తంగా అయితే ఈ సంవత్సరంలో 3 సార్లనమాట. ఓకే. నెక్స్ట్ 2024, 25 వ్యవసాయ బడ్జెట్ ఇంపార్టెంట్ ఇది. ఇది కేవలం సెపరేట్‌గా ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ అనేది అగ్రికల్చర్ బడ్జెట్. వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరిగింది శాసనసభలో. అండ్ మొత్తం వ్యవసాయ బడ్జెట్ వచ్చేసి 43,402 కోట్లు. 43,402 కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది. కేవలం ఇది వ్యవసాయము, అనుబంధ శాఖలకు సంబంధించి మాత్రమే. ఒకసారి చూసుకుంటే వన్ బై వన్ ఈ యొక్క వ్యవసాయము, అనుబంధ శాఖలకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి 8,564 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉద్యానంకి సంబంధించి 3,469 కోట్లు. అండ్ వ్యవసాయ విద్యుత్‌కొచ్చేసి 7,241 కోట్లు. ఎన్టీఆర్ జలసిరి వచ్చేసి 50 కోట్లు. అండ్ పట్టు పరిశ్రమ ఇవన్నీ చదువుకోవాలంటే అవసరం లేదు. మీకెందుకంటే ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీకు వింటారు అనే ఉద్దేశ్యంతో చూస్తున్నా. మొత్తంగా వీటిల్లో చూసుకుంటే మనకు ఏవి ఇంపార్టెంటో ఒకసారి చూసుకుంటే ఎన్టీఆర్ జలసిరి ఇది ఇంపార్టెంటు. అలాగే వ్యవసాయానికి సంబంధించిన మొత్తం బడ్జెట్ అది కూడా ఇంపార్టెంటు. ఈ యొక్క వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీ. ఈ యొక్క వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీకి సంబంధించి 102.22 కోట్లు కేటాయించారు. అలాగే మత్స్య యూనివర్సిటీ. మత్స్య యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి 38 కోట్లు కేటాయించారు. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఎన్‌జీ రంగా యూనివర్సిటీకి 507 కోట్లు. అలాగే ఎస్‌వి పశు వైద్య వర్సిటీకి 171 కోట్లు కేటాయించారు. ఇది మీకు వ్యవసాయం అలాగే అనుబంధకు సంబంధించి. అలాగే నెక్స్ట్ ముఖ్యమైన కేటాయింపులు. ఇవి ఇక్కడ కొన్ని స్కీమ్స్ ఉంటాయి ముఖ్యమైన కేటాయింపులు. ఇందులో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి 3,796 కోట్లు కేటాయించారు. 3,796 అండ్ కృషోన్నతి యోజన పథకానికి ఇంపార్టెంట్ ఇక్కడ అన్ని కూడా మనం పథకాల గురించి డిస్కస్ చేస్తాం. ఈ యొక్క కృషోన్నతి పథకానికి 1,112 కోట్లు కేటాయించారు. అలాగే అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకానికి 1000 కోట్లు కేటాయించారు. 1000 క్రోర్. ఓకే. నెక్స్ట్ ధరల స్థిరీకరణ నిధి పథకానికి 300 కోట్లు కేటాయించారు. అలాగే రైతు సాధికార సంస్థ అనేటువంటి దానికి 139 కోట్లు. అలాగే పంటల బీమాకు 1,023 కోట్లు. వడ్డీ లేని రుణాలకు 628 కోట్లు కేటాయించారు. అలాగే వ్యవసాయ వర్సిటీకి 506 కోట్ల రూపాయలు. అండ్ విత్తన సరఫరాకు 240 కోట్లు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి యోజన, అలాగే అన్నదాత సుఖీభవ ఈ 3 పథకాలు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇది మీకు 2024, 25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.